గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి, చంద్ర, బుధులు, ద్వాదశంలో శుక్రుడు. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సరైన గుర్తింపుని పొందుతారు. మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. బాధ్యతాయుతంగా పనిచేస్తే శుభ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మీ వల్ల సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లాభాలుంటాయి. ఏకాదశ స్థానంలో ఉన్న బుధ, రవులు శుభ ఫలితాలని ప్రసాదిస్తారు. వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ధనాదాయ మార్గాలు పెంచుకునే వీలు కలుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యోగ్యతను అనుసరించి ఉత్సాహంగా పనిచేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది. దానాలతో పని లేదు.